ఏపీలో జరిగిన ఎన్నికల్లో భారీ విజయం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. ఇవాల్టి ఎన్డీఏ సమావేశంలో ఇరువురు నేతలు పాల్గొననున్నారు. సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. సాయంత్రం 6 గంటలకు విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు. అంతకు ముందు ఉదయం 10 గంటలకు తన నివాసంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడనున్నారు. ఎన్నికల్లో కూటమికి ఘన విజయం కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పనున్నారు. అనంతరం 11 గంటలకు చంద్రబాబు ఢిల్లీ బయలుదేరనున్నారు. ఆంధ్రప్రదేశ్ గెలిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిచారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఆశీర్వదించి ఇచ్చిన తీర్పు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. తిరిగి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, పునర్నిర్మించుకోవడానికి ప్రజలు అవకాశం ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించిన ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంతటి ఘన విజయం సాధించిన కార్యకర్తలు, నేతలకు అభినందనలు చెప్పారు. రాష్ట్ర ఎన్నికల్లో 5 కోట్ల మంది ఆంధ్రులు గెలిచారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు అందించిన చారిత్రక విజయంతో తన బాధ్యత మరింత పెరిగింది అన్నారు. ఇక ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం జవాబుదారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. నిన్న సాయంత్రం మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి చేరుకున్న ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. వైసీపీ, జగన్ మనకు వ్యక్తిగత శత్రువులు కాదు అన్నారు. వారు ఓడిపోయారు కదా అని కక్ష సాధింపులకు దిగే సమయం ఇది కాదు అని చెప్పారు. 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది అని చెప్పారు. ఇక విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు నలుగుతూనే ఉన్నామన్నారు. ఆ చీకటి రోజులు నేటితో అయిపోయాయి అని వెల్లడించారు. ప్రతి ఒక్కరం భవిష్యత్తు తరాల కోసం బాధ్యతని భుజాలపై వేసుకోవాలి అన్నారు. దేశంలో 100కు 100% సీట్లు సాధించిన పార్టీ మనదే. ఏపీ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసే సమయం వచ్చింది అని పవన్ పేర్కొన్నారు.